హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన టాపిక్ తీసుకొస్తున్నాను. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేసే కోర్, దీన్ని కోర్ అంటారు. యాక్చువల్గా ఇది ఈ టైప్లో ఉంటుంది, ఈ అండ్ టైప్ అనమాట. ఇది ఈ టైప్లో ఉంటుంది కాబట్టి ఈ అండ్ ఐ అంటే ఇలాంటిది ఇంకొకటి ఇలా వస్తుంది అనమాట, ఈ అండ్ ఐ. ఓకే, సరే ఇది ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చాము మీ ముందుకు అంటే, ఇప్పుడు నేను తయారు చేయబోయే ట్రాన్స్ఫార్మర్ సైజ్ వచ్చేసి చెప్పడానికి, దీన్ని కంపారిజన్లో చూపించడానికి ఇది ఈ వీడియో తీసుకొచ్చాను అన్నమాట. ఓకే, సైజ్ ఎలా ఉంటుంది, సైజ్ డిఫరెన్షియేట్ చేయడానికి, తేడా చూపించడానికి తెచ్చానన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్గా యూజ్ చేసే టైప్ అనమాట. ఇప్పుడు జనరల్గా అందరూ యూజ్ చేసే 10 ఆంపియర్ అది ఏదో అంటారు కదా ట్రాన్స్ఫార్మరు. ఓకే, అది ఇది వచ్చేసి దీని హైటు 3 ఇంచ్ హైట్ వస్తుంది అన్నమాట. యాక్చువల్గా చూస్తున్నారు కదా, ఈ కోర్ అన్నమాట. సో ఇది ఈ బాబిన్ ఇలా ఉంటుంది. ఓకే, ఈ బాబిన్ ఇలా చూసారు. జనరల్గా మనం అందరూ యూజ్ చేసే హోమ్ థియేటర్లో ఉండే ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, చూడండి ఈ సైజులో ఉంటుంది. ఇక్కడ ఇలా ఒకటి మనం అమర్చుకుంటూ ఇలా వస్తుంది అనమాట ట్రాన్స్ఫార్మర్. ఈ మధ్యలో మనం కాపర్ వైండ్ చేస్తాం. ఓకే, సో ఈ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ గురించి మనం ముందు మనం వీడియోలు చేద్దాం. ఓకేనా, రైట్. ఓకే, ఫస్ట్ ఇది వచ్చేసి జనరల్గా యూజ్ చేసే టైప్ 3 అంటారు అనమాట. హైట్ 3 ఇంచ్ వస్తుంది ఇది మనకు. ఓకే, అప్పుడు 3 ఇంచ్ క్యాబినెట్ కానీ 4 ఇంచ్ క్యాబినెట్, 4.5 ఇంచ్ క్యాబినెట్లో కానీ మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇది పక్కన పెడితే నెక్స్ట్ యూజ్ చేసే క్యాబినెట్ ఇదన్నమాట ట్రాన్స్ఫార్మర్. మనం ఇది పక్కన పెడితే నెక్స్ట్ సైజ్, ఇది జనరల్గా అందరూ యూజ్ చేసేదే. ఓకే, ఇది వచ్చేసి 4 ఇంచ్ హైట్ వస్తుంది. దీంతో కంపేర్ చేసుకుంటే చూడండి, ఇది కొంచెం పెద్దదిగా ఉంటుంది చూడండి. ఓకే, కనబడుతుందా? ఓకే, ఇట్లా కంపేర్ చేసామనుకోండి, చూడండి. ఓకే, దీని బాబిన్ వచ్చేసి ఇది హైట్ చూడండి. హైట్ చూస్తే ఇది హైట్ ఉంది. ఓకే, దీని బాబిన్ ఇది. ఓకే, నెక్స్ట్ దీని కోర్ ఈ విధంగా కూర్చోబెడితే ఇలా, రైట్. ఈ రెండు పక్కకి పెడదాం. ఇప్పుడు నేను తయారు చేయబోయే ట్రాన్స్ఫార్మర్ వచ్చి ఈ సైజ్ అన్నమాట. సో దీంతో కంపేర్ చేసా ఎంత సైజు ఎక్కువ ఉందో చూడండి. బాబిన్లు పక్కన పెట్టేద్దాం. బాబిన్ సైజు కూడా కంపేర్ చేసుకున్నా, ఒకదానికొకటి కంపేర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకే, చూడండి. ఈ రెండిటితో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దది. ఓకే, చూసారా కోరు. ఓకే, ఇది పక్కన పెడితే బాబిన్లో చూద్దాం. ఇది ఫస్ట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అనుకుంటే వరుసగా పెడతాను, సైజ్ కంపేర్ చేసుకుందాం. ఓకే, సో ఇది చూడండి ఎలా ఉందో. చూసారా హైట్ కానీ. ఓకే, దీని బాబిన్ సైజ్ చూడండి. హైట్ కానీ దీంతో పోలిస్తే చాలా హైట్ ఉంది. ఓకే, దీని హైట్తో పోలిస్తే ఇది హైట్ అన్నమాట. సో ఇది రెగ్యులర్గా యూజ్ చేసేవి ఈ రెండు, మనం మామూలుగా రెగ్యులర్ ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేసేటివి ఇవి. ఓకే, ఈ పక్కన పెడదాం. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఈ బాబిన్ అనమాట. అంటే
చూడండి ఎంత హైట్ ఉంటుందో. హైట్ కానీ సైజులో చాలా పెద్దదిగా ఉంటుంది. ఓకే, ఇలాంటి ఈ ట్రాన్స్ఫార్మర్ మనం వైండింగ్ చేస్తున్నాం. సో వైండింగ్ చేసాము, దాన్ని ఇప్పుడు మనము ఒక్కొక్క వైండింగ్ చేశాను. దాని తర్వాత ఇది ట్రాన్స్ఫార్మర్ మేకింగ్ అనమాట. ఇదో చూడండి, ఇది చూడండి మొత్తం ట్యాపింగ్లు, చాలా ట్యాపింగ్లు తీసాము, అవసరం ఉన్న వరకు తీసాము. చూడండి 1 2 3 4 5, ఇది సపరేట్ 2. ఓకే, చూడండి చాలా వెయిట్ ఉందండి. చూడండి ఇది మనం ఇప్పుడు మేకింగ్ చేసాం అనమాట. దీనికి ఇప్పుడు మనం కోర్ ఎక్కిస్తాం ఇలా అనమాట. ఇటు ఇది హైట్ వచ్చేసి సుమారు 5 ఇంచ్ పైన వస్తుందండి, 5 ఇంచ్ వస్తుంది. దీన్ని మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కోర్ ఫిట్ చేసాము ఈ బాబిన్కి. ఓకే, కోర్ అంతా ఫిట్ చేసిన తర్వాత ఈ ట్రాన్స్ఫార్మరు చూద్దాం సైజ్ ఎంత ఉందో ఒకసారి స్కేల్ పెట్టి చూద్దామండి. చూసారా 6 ఇంచ్ ఇలా ఉందండి. హైట్ చూద్దాం. హైట్ ఓకే, ఇటు పడుకోబెడతాం. చాలా బరువు ఉందండి, 5 ఇంచ్. ఓకే రైట్. సో సింపుల్గా మనం కంపారిటివ్గా చెప్పాలి అన్నప్పుడు దీని పక్కన రెగ్యులర్గా యూసే 5 యాంపియర్ ట్రాన్స్ఫార్మర్ పెడదాం. చూడండి ఎంత ఉందో అర్థం చేసుకోండి. ఇంకా దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఈ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి మనం సబ్బూఫర్ యాంప్ చేయబోతున్నాం. ఓకే, దానికోసమే ఇది మనం వైండింగ్ చేసామన్నమాట. సో ఎవరు కొంతమంది అంటున్నారు కదా బయట, ఎవరు చేయలేరు అని యూట్యూబ్ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పారు, ఎవరు చేయలేరు అని. కానీ చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చు. ఇది మీరైనా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, తెలిసి ఉండాలి అంతే. సో ఓకే, ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.